నేడు కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టును కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకురావడంపై తెలంగాణ వ్యతిరేకిస్తోంది. కృష్ణా బోర్డు సాగర్ నుంచి ఏపీకి 5 టీఎంసీల నీటి విడుదల చేయడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో ఈ రోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది కృష్ణా బోర్డు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, కృష్ణా జిల్లాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల సందర్భంగా కూడా నాగార్జున సాగర్ నుంచి కూడా వాటర్ తీసుకోవడం కోసం ఏపీకి సంబంధించిన అధికారులంతా కూడా ఒకసారిగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు వచ్చి అక్కడ నుంచి కుడికాల నుంచి వాటర్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అప్పటి నుంచి కూడా ఈ వివాదం అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది కేంద్ర ఇంటర్ఫేర్ కావడంతో అక్కడ నాగార్జున సాగర్ వద్ద సిఆర్పీఎఫ్ బలగాలను పెట్టి కూడా ప్రజెంట్ అయితే అక్కడ ఆ పూర్తి స్థాయిలో అక్కడ దానికి సంబంధించి నాగార్జున సాగర్ సంబంధించి కృష్ణా బోర్డు తమ పరిధిలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. వాస్తవానికి చూసినట్లయితే దీనికి రాష్ట్ర విభజన సందర్భంగా పునర్విభజన చట్టం ప్రకారంగా చూసినట్లయితే కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ 2 ప్రాజెక్టులు ఉంటాయి. శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి ఏపీ దాన్ని మెయింటైన్ చేస్తుంది. నాగార్జున సాగర్ సంబంధించిన ప్రాజెక్టు అంతా కూడా తెలంగాణ అధికారులంతా కూడా మెయింటైన్ చేస్తారు. అయితే ఈ ఒక్కసారిగా ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో నాగార్జున సాగర్ను కృష్ణా బోర్డు అధికారులు తమ పరిధిలోకి తీసుకోవడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి తెలంగాణ అధికారులు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తీసుకుంటే కనుక 2 ప్రాజెక్టులకు సంబంధించి ఇక్కడ కృష్ణాకు సంబంధించిన నీటి కేటాయింపులు పూర్తి స్థాయిలో తెగదెంపులు జరగక ముందుకి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం పైన తెలంగాణ అధికారులు అయితే దీనికి అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి. వాస్తవానికి కృష్ణాకు సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా 811 టీఎంసీలు నికర జలాలు ఉన్నాయి. వీటిలో తాత్కాలిక కేటాయింపుల ప్రకారంగా అంటే 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా తాత్కాలిక కేటాయింపుల ప్రకారంగా తెలంగాణకు 299 టీఎంసీలు, అదేవిధంగా ఏపీకి 512 టీఎంసీలు కేటాయింపులు జరిగాయి. కానీ వాస్తవానికి చూసినట్లయితే కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో అత్యధికంగా ఉంది కాబట్టి అందులో 50% వాటా కావాలంటూ కూడా తెలంగాణ మొదటి నుంచి కూడా దీనికి సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టులో కూడా కేసు వేసిన నేపథ్యంలో దీన్ని కేసు వెనక్కి తీసుకున్నట్టయితే కదా కొత్త ట్రిబ్యునల్ వేసి నీటి కేటాయింపులు శాశ్వత పరిష్కారం చేస్తామని కేంద్రం గతంలో హామీ ఇచ్చింది. అయితే ఈ హామీ మేరకు కూడా సుప్రీంకోర్టులో కేసు వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటివరకు నీటి కేటాయింపులు జరగకపోవడంతో 2 రాష్ట్రాల మధ్య వివాదం చోటు చేసుకుంటుంది. తాజాగా సాగర్ నుంచి కూడా దాదాపు 5 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం కృష్ణా బోర్డు విడుదల చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సాగర్లో ఇప్పటికే జలాలంతా కూడా అడుగంటిన నేపథ్యంలో దీనికి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలు కరెక్ట్ కాదంటూ కూడా తెలంగాణ అధికారులు నిన్న కృష్ణా బోర్డు వద్దకు వెళ్ళి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాలకు సంబంధించిన అధికారులను పిలిచి మాట్లాడితే దీని సమస్యను పరిష్కారం చేయవచ్చు అని చెప్పేసి కృష్ణా బోర్డు అధికారులు భావించారు. అందుకు భాగంగానే ఈరోజు అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లో 11 గంటలకు జలసౌధలోని హైదరాబాద్ జలసౌధలోని కృష్ణా బోర్డుకు సంబంధించిన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీకి సంబంధించిన అధికారులను కానీ తెలంగాణకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులను ఉన్నతాధికారులను 2 రాష్ట్రాలకు సంబంధించిన అధికారులను ఇద్దరిని కూడా రమ్మని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎలాంటి కేటాయింపులు జరగాలనే సంబంధించి కూడా నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి నీటికి సంబంధించిన దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ముఖ్యంగా ఇప్పటికే కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను దాని కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి గతంలో ఒక కేంద్రం గెజెట్ విడుదల చేసింది కాబట్టి దీనికి సంబంధించిన అంశాన్ని కూడా చర్చించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని చెప్పొచ్చు. హరీష్, ప్రతాప్, అంటే ఈ కృష్ణా జలాల వాటాకి సంబంధించి 2 రాష్ట్రాల మధ్య కూడా చాలా కాలంగా ఈ వివాదం నడుస్తోంది. ఇప్పటి వరకు కూడా పరిష్కారం అన్నది లభించలేదు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏపీ లేవనెత్తుతున్న అభ్యంతరం ఏంటి? ఏపీ అయితే ప్రస్తుతానికి తమకు ఏ విధంగా అయితే 512 టీఎంసీలు ఉన్నాయి, మేము వాటిని వాడుకుంటున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా సాగర్ నుంచి తమకు నీరు విడుదల చేయాలంటూ కూడా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగా కృష్ణా సాగర్కు సంబంధించిన కుడి కాలువకు సంబంధించిన మెయింటెనెన్స్ అంతా మేమే చూసుకుంటామంటూ కూడా ఇప్పటికే కుడి కాలువకు సంబంధించిన విషయంలో ఏపీకి సంబంధించిన అధికారులు కూడా ఇంటర్ఫేర్ కావడం జరిగింది. పోలీసులు కానీ అదేవిధంగా మెయింటెనెన్స్ సంబంధించిన అధికారులంతా కూడా వారి పరిధిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కృష్ణాలో పూర్తి స్థాయిలో వాటా కేటాయింపులు జరగట్లేదు. పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు మొదట్లో కేంద్రం ఏ విధంగా చెప్పిందో దీనికి సంబంధించి 2014 కేవలం తాత్కాలిక కేటాయింపులు 1 ఇయర్కు మాత్రమే అంటూ కూడా అప్పుడున్న అవసరాల దృష్టిలో మాత్రమే తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు కేటాయించడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో చూసినట్లయితే కనుక మొత్తం 811 టీఎంసీలో దాదాపు 400 పైచిలకు టీఎంసీలు తెలంగాణ కేటాయింపులు జరగాలి. తెలంగాణ అవసరాలు పెరిగాయి. తెలంగాణ పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి కానీ అదేవిధంగా కల్వకుర్తి, ఎత్తిపోతల,
నెట్టంపాడి వాటికి అన్నిటి కూడా కేటాయింపులు జరగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కేటాయింపులు అంతా కూడా ఎక్కువగా ఉంది పరివాహక ప్రాంతం కాబట్టి ముఖ్యంగా దీనికి కృష్ణా పరివాహక ప్రాంతాన్ని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలు ఇవన్నిటిని ఉన్న దృష్టిలో పెట్టుకొని కూడా కేటాయింపులు ఎక్కువ జరగాలంటున్నారు. సో ఇప్పుడున్న ఈ రోజు జరిగే మీటింగ్లో వీటి అంశం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కృష్ణా బోర్డు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంటుంది. హరీష. రైట్, థాంక్యూ ప్రతాప్.